తర్వాత దీని గురించి చెప్పే ముందు నా పేరు విజయాచారి అండి. నేను నెల్లూరులో ఉంటాను. నెల్లూరు టౌన్‌లో ఉంటున్నాను. ఈ యొక్క ఆర్‌సీఎం కంపెనీ నాకు పరిచయం అవ్వడం నా అదృష్టం అని చెప్పుకోవాలి. ఎందుకు అంటే ఈ యొక్క ఆర్‌సీఎం కంపెనీ అనేది పరిచయం కాకుండా ఉంటే ఒక ఆరోగ్యం గురించి, ఒక ఒక మంచి ప్రొడక్ట్ గురించి, తర్వాత ఆ నాలెడ్జ్ అనేది నాకు కంపల్సరీ మిస్ అయ్యి ఉండేది. ఈ కంపెనీ పరిచయం అవ్వడమే నా అదృష్టంగా భావిస్తున్నాను. అంత మంచి కంపెనీలో నేను ఒక మెంబర్ అయినందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఇట్లాంటి విషయాలు తెలుసుకోవడానికి అవకాశం కలిగినందుకు చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నానండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. మనం టాపిక్‌లోకి వెళ్దామండి. ఇవాళ మనం తెలుసుకోబోయేటువంటిది ఓరల్ కేర్. అంటే ఈ యొక్క దంత సంబంధించినటువంటి ఆహ్, రక్షణకు సంబంధించినటువంటి టాపిక్ అన్నమాట. ఇప్పుడు మనకు ఆర్‌సీఎం అనేటువంటి కంపెనీలో మనకు మీరు స్లైడ్‌లో గమనించవచ్చు. దంత పళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో 3 రకాలటువంటి మనకు ప్రొడక్ట్స్ ఉన్నాయండి. ఇవి ఇవి ఏమిటి అంటే 2 రకాల పేస్టులు, ఒక పళ్ళ పొడి. ఒకటొచ్చేసి ఆల్ రౌండర్ పేస్ట్ అంటాము, రెడ్ పేస్టు. ఇంకొకటొచ్చేసి హెర్బల్ టూత్ పేస్ట్ అంటాము. ఇవి మనకు 3 రకాలు మనకు ఉన్నాయి. ఇందులో మనం ఇవాళ ఇందులో మనం ఈ యొక్క రెడ్ పేస్ట్ అనే దాని గురించి, రెడ్ పేస్ట్ గాని, పళ్ళ పొడి గురించి, దీని గురించి మనం చూసుకుంటే అద్భుతంగా మనకు ఈ రెడ్ పేస్ట్ గురించి మనకు ఇంతకు ముందు గూడాను మన సార్ వాళ్ళందరూ గూడా చాలా సార్లు మనకు వివరించి ఉన్నారు. నెక్స్ట్ మన మన మధ్యలో ఉన్నటువంటి మన యేసు గారు గూడాను మనకు రెడ్ పేస్ట్ గురించి ఒక చక్కని వివరణ అద్భుతంగా మనకు చెప్పి ఉన్నారు. ఆ సార్ గూడాను. నెక్స్ట్ ఈ యొక్క హెర్బల్ టూత్ పేస్ట్ గురించి ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం. ఈ మూడిటిల్లో హెర్బల్ టూత్ పేస్ట్ గురించి ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం. ఈ హెర్బల్ టూత్ పేస్ట్ అనేది మనకు హెర్బల్ టూత్ పేస్ట్ అనేక రకాల ఇప్పుడు మనం ఇందులో గనుక మనం చూసుకుంటే అనేక రకాల వనమూలికలతో తయారు చేయబడినటువంటిదండి హెర్బల్ టూత్ పేస్ట్. ఇప్పుడు మనకి ఇది అనేక రకాల వనమూలికలు తయారు చేయడం వల్ల మనకు ఎట్లాగా, ఏ విధంగా మనకు ఒక సింపుల్‌గా మనం చెప్పుకోవాలంటే ఉపయోగాలు ఏమిటి అనేది గనక మనం కొంచెం ఆలోచిస్తే, సహజంగా అంటే పళ్ళని తెల్లగా, తాజాగా ఉంచడం. తర్వాత బా నురుగనేది మనకు ఎక్కువొస్తుంది. బాగా పళ్ళని నోటిని బాగా ఫ్రెష్‌నెస్‌గా ఉంచుతుంది. తర్వాత ఏంటంటే ఈ యొక్క నాన్ ఫ్లోరైడ్, అంటే ఇప్పుడు మనకు ఫ్లోరైడ్ లేనటువంటి పేస్ట్ అన్నమాట. ఇప్పుడు మనం సింపుల్‌గా ఫ్లోరైడ్ అనేది అంటే ఇప్పుడు మన దాంట్లో ఫ్లోరైడ్ లేదు. హెర్బల్ టూత్ పేస్ట్ పళ్ళని తెల్లగా, తాజాదనంగా ఉంచుతుంది. మంచి పేస్ట్ అని చెప్పుకున్నాం. ఓకే. ఫ్లోరైడ్ అనేటువంటిది అంటే ఏమిటి? ఫ్లోరైడ్ లేకపోవడం, ఉండడం వల్ల మనకొచ్చేటువంటి అనర్థాలేమిటి? లేకపోవడం వల్ల మనకు కలిగేటువంటి ఉపయోగం ఏమిటి? అనేది మనం కొంచెం అవగాహన తెచ్చుకున్నామంటే, ఇప్పుడు ఫ్లోరైడ్ అనేటువంటిది ఏంటంటే మనకు ఇది చాలా హానికరమైనటువంటి ఒక కెమికల్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు బయట పేస్ట్‌లో ఫ్లోరైడ్ అనేది కంపల్సరీ చాలా వాటిలో ఉందండి. ఇప్పుడు మనం గనక వెనక్సైడ్ మనం పేస్ట్‌ని మనం తీసుకున్నప్పుడు, వెనక్సైడ్ గనక మనం పరిశీలించగలిగితే ఫ్లోరైడ్ అనేటువంటిది ప్రతి పేస్ట్‌లోనూ 900 పీపీఎం నుంచి 1100 పీపీఎం వరకు ఉంటుంది. ఈ యొక్క ప్రతి పేస్ట్‌లోను. ఈ ఫ్లోరైడ్ అనేటువంటిది పెద్దవాళ్ళకి ఒక విధంగా మనకు హానికరమైనటువంటిది అయితే, చిన్న వాళ్ళకి ఇంకా ఎఫెక్టివ్‌గా చాలా చాలా ఇబ్బందికరమైనటువంటి కెమికల్ అన్నమాట. ఇప్పుడు మన పేస్ట్‌లో ఫ్లోరైడ్ ఉండదు. అందరికి సేఫ్ జోను. ఓకే. ఈస్ ద పర్ఫెక్ట్. బయట దానిది ఫ్లోరైడ్ 900 పీపీఎం నుంచి 1100 పీపీఎం దాకా ఉందని చెప్పుకున్నాం గదా! దాని కారణంగా ఆ వెనకాలనే ఇంకో కింద లైన్‌లో రాసుంటారు. మీకు 6 సంవత్సరాల లోపల వయసు పిల్లకాయలు, అంటే పిల్లలు, 6 సంవత్సరాల లోపల పిల్లలు
పెద్దల సమక్షంలో చిన్న బఠానీ గింజంత మాత్రమే వాడాలి. అంతకు మించి మీరు వాడకూడదు. అనేసి వాళ్ళు కింద మనకు ఇచ్చుంటారండి. మనం ఈ ఫ్లోరైడ్ అనేటువంటిది గాని, లేదా 6 సంవత్సరాల లోపల వయసు పిల్లకాయలు పెద్దవాళ్ళ సమక్షంలో చిన్న బఠానీ గింజంత మాత్రమే వాడాలని గాని, ఇవన్నీ మనం గమనించం. గమనించలేనటువంటి అంత మనకు టైము ఉండదు. అంత బిజీ షెడ్యూల్‌లో మనం ఉన్నామన్నమాట. కాబట్టి మనం ఇదంతా గమనించకపోవడం వల్ల మనకేమీ తెలీదు. ఇప్పుడు ఈ యొక్క ఫ్లోరైడ్ వల్ల మనకు కలిగేటువంటి నష్టాలేమిటి అంటే, ఇప్పుడు పిల్లలు పళ్ళు తోముతూ ఉంటారు. మనం లేని ఒకవేళ మనం ఉన్నాము, ఉదాహరణకి ప్రతిరోజు మన దగ్గర ఉండలేము. ఒకవేళ ఉన్నాము, కొంచెమే వేయిచామనుకోండి, అది మనకు తోమేటప్పుడు పిల్లలు సహజంగా మింగేటువంటి అలవాటు ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే పేస్ట్ కొంచెం తియ్యగా ఉంటుంది. వాళ్ళకి నోటికి బాగా రుచిగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు కొంచెం లోపలికి మింగేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. అట్లా మింగడం వల్ల ఒకవేళ మింగలేదనుకుందాం, తోముతున్నారనుకుందాం. ఆ తోమేటప్పుడే ఆ యొక్క ఫ్లోరైడ్ లక్షణం వల్ల మనకు ఆహ్, పళ్ళు దెబ్బతినడము, ఆ యొక్క ఎనామిల్ అంటారు కదా! ఎనామిల్ దెబ్బతినే అవకాశం చాలా ఉంది. అట్లాగే లోపలికి మింగితే అక్కడ ఎముకలకు సంబంధించినటువంటి అంటే పళ్ళనే దెబ్బతీస్తుంది అంటే ఆ ఫ్లోరైడ్ అనేటువంటిది అంటే పళ్ళని సహజంగా ఏది దెబ్బతీయలేదండి. కొన్ని కొన్ని పదార్థాలు మనం తినే పదార్థాలు తప్ప మట్టి గూడాను దెబ్బతీయలేదు. అటువంటిది మనకు పళ్ళని దెబ్బతీసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఎముకలు అది లోపలికి పిల్లలు తెలియకుండానే లోపలికి మింగడం వల్ల ఎముకలకు సంబంధించినటువంటి ఎముకలు గూడాను బలహీనమయ్యి పిల్లకాయలు కూడా బలహీనమవుతారండి. అంత అంత కెమికల్ అయినటువంటిది ఆ ఫ్లోరైడ్ అనేటువంటిది. క్రమేణా మనం పిల్లల ఆరోగ్యాన్ని ఆహ్, రిస్క్‌లో ఉంచుతున్నాం. ఈ యొక్క అనేక రకాల ఈ ఫ్లోరైడ్ కలిగినటువంటి పేస్టులు వాడడం ద్వారా. కాబట్టి ఈ యొక్క రిస్క్ నుంచి మన పేస్ట్ అనేది పూర్తి సేఫ్ జోన్ అండి. జీరో ఫ్లోరైడ్. ఫ్లోరైడ్ అనేది ఉండదు. ఇది ఒక మనకు ఫస్ట్‌గా మనం తెలుసుకున్నటువంటి ముఖ్యమైనటువంటి విషయం. తర్వాత దీని గురించి ఒక సింపుల్‌గా మనం చూసుకుందాం. మనకు ఈ ఇజ్రాయెల్‌లో మనం గనక గమనిస్తే, మనకు సింపుల్‌గా ఒక 5 రకాలైనటువంటి రక్షణని ఇది సింపుల్‌గా మనం కలిగిస్తుందనేసి మనం తెలుసుకోవచ్చు. ఇదేమిటి అంటే, ఈ యొక్క పళ్ళని క్రిముల నుంచి రక్షిస్తుంది. అది మొదటగా. తర్వాత ఆహ్, ప ప క్రిముల నుంచి రక్షించడమే కాకుండా, ఈ యొక్క ఆహ్ వైట్ జేమ్స్ అంటారు. అది ఒక విధమైనటువంటి క్రిములనమాట. వాటి నుంచి గూడాను మన పళ్ళకి రక్షణ కలిగించడమే కాకుండా తాను ఆహ్, ఎప్పుడు ఫ్రెష్‌గా ఉంచుకునేట్టుగా ఆ రక్షణ కలిగించే ఆ యొక్క పొరని చెడిపోకుండా చూసుకునేట్టుగా ఈ పేస్ట్ అనేది కాపాడుతుంది. నెక్స్ట్ పళ్ళని స్ట్రాంగ్‌గా ఉంచుతుంది. ఏదైతే మనం కొరికినప్పుడు మనకు బలహీనంగానో లేదా నొప్పిగానో ఆ చిగుళ్ళు మనం పట్టుకున్నప్పుడు ఆ నొప్పిగా ఉండడము, లాగలేకపోవడం లేదా బలవంతంగా లాగితే మనకు చిగుళ్ళు చించుకు రావడము అట్లాంటివి లేకుండా పంటిని స్ట్రాంగ్‌గా ఉంచుతుంది. తర్వాత తాజా శ్వాస. ఇప్పుడు మనం ఎవరితోన్నా మాట్లాడుతున్నప్పుడు ఒక ఫ్రెష్‌నెస్ ఒక మనం స్మైల్ ఇచ్చినా సరే, ఒక తెల్లగా పళ్ళు కనపడడము, మాట్లాడేటప్పుడు ఒక తాజా శ్వాస ఫ్రెష్‌గా ఉంచుతుంది నోరు. మనకి నోరు ఫ్రెష్‌గా ఉంచుతుంది. ఇతరులకు గూడాను ఫ్రెష్‌గా ఉంచుతుందనమాట. తర్వాత ఈ యొక్క క్రిముల నుంచి మనకు చిగుళ్ళను పటుత్వంగా చేస్తుంది. మనం ఎప్పుడైతే ఆ చిగుళ్ళు పటుత్వంగా ఉన్నప్పుడే మనకు ఈ పళ్ళు గూడాను పటుత్వంగా ఉంటాయి. ఒకటి వాటి యొక్క పొరని పోకుండా కాపాడుకోవాలి. నెక్స్ట్ చిగుళ్ళను గూడా రక్షించుకోవాలి. ఈ 2 ఉన్నప్పుడే పళ్ళనేటివి మనకు స్ట్రాంగ్ అనేటివి జరుగుతాయి. ఈ యొక్క స్లైడ్‌లో మనం గమనించవచ్చు. ఇన్ని రకాల ఉపయోగాలున్నాయి. నెక్స్ట్ ఈ యొక్క ఇందులో ఇన్ని రకాల ఉపయోగాలున్నాయన్నాం. ఓకే. బానే ఉంది. ఇందులో ఏమేం ఇంగ్రీడియెంట్స్ ఉంటాయి? ముఖ్యమైనటివి ఏమేముంటాయి? ఇవి మనకు ఎలా మనకు ఉపయోగపడతాయి? అనేటివేంటో మనం గమనిస్తే ఇందులో మనం నీమ్, వేపాకు, తర్వాత లవంగం అనేటువంటిది ముఖ్యమైనటువంటి ఇందులో పదార్థాలున్నాయండి. వేప అనేది ఏంటిదంటే మనం గనక కొంచెం మాట్లాడుకుంటే ఆహ్, వేప అనేటువంటిది అద్భుతమైనటువంటి యాక్టివ్ బ్యాక్టీరియా లాగా మనకు ఉపయోగపడుతుంది.
ఎందుకు అంటే ఇప్పుడు మనకు పూర్వకాలం నుంచి మనం కొంచెం మాట్లాడుకుంటే వేప పుల్లతోనే మన వాళ్ళు ఈ పేస్ట్ అని లేని యొక్క రోజుల్లో వేప పుల్లతోనే పళ్ళు తోమేవాళ్ళు. తద్వారా పళ్ళు స్ట్రాంగ్ గా ఉండడమే కాకుండా ఇటువంటి ఈ పళ్ళకి సంబంధించినటువంటి బ్యాక్టీరియా కావచ్చు, చిగుళ్ళకి సంబంధించినటువంటి బ్యాక్టీరియా కావచ్చు, నోటి దుర్వాసన కావచ్చు, ఇటువంటివి గారపట్టడం కావచ్చు, ఇటువంటివన్నీ ఏమి ఉండేటివి కాదండి. కాబట్టి ఇప్పుడు మనం ఇటువంటి వేప పుల్లలు గాని, లేకపోతే ఇంకొకటి గాని వాడేటువంటి పరిస్థితులు లేవు. ప్రతి ఒక్కరింట్లోనూ కంపల్సరీ పేస్ట్ అనేది ఉంటుంది. ప్రతి ఒక్క మారుమూల గ్రామాల్లో కూడాను పేస్టే ఉంది కాబట్టి, ఈ యొక్క మన దాంట్లో ఉన్నటువంటి ఈ వేపలో ఉన్నటువంటి హెర్బల్ ఈ యొక్క లక్షణాలన్నీ కూడాను మన పేస్ట్ లో ఉన్నాయి, చక్కగా ఉన్నాయి. దీని గురించి మనకు దీని ఇది ఈ వేప అనేది ఉంటది ఇట్లా మన ఈ బ్యాక్టీరియా నుంచి కాపాడడానికి యాంటీ బ్యాక్టీరియల్ లాగా నోటి నుంచి దుర్వాసన రాకుండా అద్భుతంగా మనకు ఉపయోగపడుతుంది. తర్వాత రెండోది వంటిది లవంగం. లవంగం అనేది యాంటీ బ్యాక్టీరియల్ మరియు అనేక లక్షణాలు యాంటీ బ్యాక్టీరియలే కాకుండా అనేక లక్షణాలు కలిగి ఉంటుందండి. ఇది ఇది నొప్పి నుండి అంటే జూమ్ అనేటువంటి ఇప్పుడు ఉదాహరణకి మనం ఏదన్నా ఒక ఐస్ వాటర్ లేదా ఒక వేడి నీళ్లు ఇవి రెండు ఇలాంటివి ఏదైనా మనం తీసుకున్నామరా అంటే పళ్ళు జూమ్ అంటాయి. చాలా మందికి సెన్సిటివ్ అనేది ఉంటుంది అనమాట. ఈ జూమ్ అనే లక్షణం నుంచి ఈ బలహీనము కాకుండా పంటిని కాపాడడానికి ఈ లవంగం అనేది చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ లవంగం అనేది అంత అనేక రకాల ప్రయోజనాలు అంటే ఈ యొక్క లవంగంలో నుంచి ఉన్నాయన్నమాట. అంటే ఇప్పుడు మనకు దంతం ఏదన్నా మనం తాగినప్పుడు జూమ్ అనడము, లేకపోతే ఈ పంటిని గార పట్టడము, ఎర్రగా గార పట్టి ఉండడము, ఆ తర్వాత మనకు ఈ యొక్క రక్తం రావడము, ఈ చిగుళ్ళ నుంచి రక్తం రావడము, ఏదైనా కొరికినప్పుడు మనకు రక్తం రావడం, లేదా మన పొళ్ళు నూకేటప్పటికి చాలా మందికి చిగుళ్ళు బలహీనమైపోయి పంటి నుంచి రక్తం వస్తూ ఉంటుంది. ఆ లక్షణాల నుంచి కూడా మనకు ఇది కాపాడుతుంది అన్నమాట. ఇప్పుడు మనకు పళ్ళ నుంచి అదే కాకుండా మనకు వంటిది ఈ యొక్క ఈ లవంగం అనేది మనం వేప పుల్లని ఎట్లాగైతే ముందు నుంచి కూడాను ఇట్లా తోముతున్నారు, లవంగం కూడాను చాలా చాలా విశేషం ఉందండి. మన ధర్మంలో మన యొక్క పూర్వీకుల్లో ఎత్తుకుంటే కనుక లవంగాన్ని ఏ చిన్న సమస్య వచ్చినా సరే ఆ లవంగాన్ని ఇప్పుడు దగ్గు వచ్చినా లేకపోతే పన్ను ఏదైనా కూర్చుందన్నా సరే లవంగాన్ని తీసుకుని డైరెక్ట్ గా అక్కడ నోట్లో పెట్టుకునేసి అది కొరికి ఆ లాలాజనాన్ని అట్లాగే ఉంచుకొని మింగేవాళ్ళు అప్పట్లో. అంటే అందులో అంత విశేషం ఉందనేసి ముందు నుంచే మనకు తెలుసు, మన యొక్క పూర్వీకులకి తెలుసు. కాబట్టి దాన్ని అట్లా చేసేవారన్నమాట, దాన్ని అట్లా ఉపయోగించేవాళ్ళు. అది మనకు ఈ యొక్క మన పేస్ట్ లో ఇది హెర్బల్ పేస్ట్ కాబట్టి ఆ వేప కావచ్చు లేకపోతే లవంగం కానీ ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి మన యొక్క కంపెనీ కూడా అద్భుతంగా ఇందులో యాడ్ చేసి మన యొక్క రక్షణకి ఇది మనకు ఉపయోగపడేట్టుగా చేయడం జరిగిందనమాట. అట్లాగే ఈ యొక్క లక్షణం ఇట్లా ఉంటుంది. నెక్స్ట్ హెర్బల్ టూత్ పేస్ట్. ఇప్పుడు దీని గురించి మనం కొంచెం మాట్లాడుకుందామండి. ఇక్కడ మనకు ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. పాపను ఎత్తుకుంది అనుకుందాం, బిడ్డల్ని. ఇందులో ఈ కనపడేటువంటి స్లైడ్ లో ఆ పేస్ట్ చూసారా మనకు ఎంత పొడుగ్గా వేసి ఉందనేసి ఇప్పుడే మనం మాట్లాడుకున్నాము. పేస్ట్ అనేది చిన్న పిల్లకాయలైనా సరే, చిన్న పిల్లలైనా సరే, చిన్న పిల్లలు పెద్దవాళ్ళ సమక్షంలో బఠానీ గింజంత మాత్రమే వేసుకోవాలని చెప్పి ఇప్పుడే మనం మాట్లాడుకున్నాము. ఆ యొక్క రీతిలో గనక మనం చూసుకుంటే ఇంత పేస్ట్ అనేది వేసుకోకుండా చాలా స్మాల్ గా వేసుకొని చేయాలి బయట పేస్ట్లు. ఎందుకంటే మనకు అది రక్షణ కాదు కాబట్టి. సరే, మన పేస్ట్ రక్షణ ఇస్తుంది, చాలా వరకు మనకు ఇటువంటి కెమికల్ లేకుండా మనకు ఉంటుంది. ఓకే, అంత మంచిదే. కాకపోతే ఇందులో ఉన్నటువంటి మరొక విశేషం ఏంటంటే అండి, మనకు ఒక ఇండియన్ హెచ్డిఏ అనేటువంటి సంస్థ ఉంది. అంటే ఇప్పుడు మనకు ఓరల్ కేర్ లో మనకు 2 పూట్ల బ్రష్ చేయాలని చెప్పేటువంటి సంస్థ ఒక సంస్థ ఉందండి మనకు. ఇండియన్ డెంటల్ అసోసియేషన్ అంటారు. ఈ సంస్థ ఏం చెప్తుందంటే మీరు 2 పూట్ల బ్రష్ చేయాలి అని చెప్తుంది. మార్నింగ్, ఈవినింగ్ 2 పూట్ల. అంటే మార్నింగ్ అనేది ప్రతి ఒక్కరు కూడాను బ్రష్ చేస్తారు, జనరల్ గా చేస్తారు. ఈవినింగ్ అనేది కంపల్సరీ చేయాలనేసి ఆ యొక్క సంస్థ చెప్తూ ఉంది.
ఎట్లా, ఏమిటి, ఎందుకు చేయాలి అనేసి ఆ యొక్క వివరణ కూడా మనం ఒకసారి చూద్దాము. ఎందుకు చేయాలి అంటే ఇప్పుడు మార్నింగ్ మనం మనం ఉదయం నిద్రలేసిన తర్వాత మనకు నోట్లో జరిగేటువంటి ఈ నైట్‌లో మనం నిద్రపోయినప్పుడు ఆ కెమికల్ రియాక్షన్ అంతా గూడాను మనకు నోట్లో మనకు ఆ రియాక్షన్ ద్వారా మనకు కలిగేటువంటిది ఆ నోట్లో అంతా గూడాను పాచి రావడము, వాసన రావడము, ఇట్లాంటి మనకు ఇరిటేటింగ్ కలిగేటువంటి సందర్భం ప్రతిరోజు ఉంటుంది. దాని ద్వారా మనం ఏం చేస్తాము, నిద్ర లేసిన తర్వాత ఎవరు చెప్పినా, చెప్పకపోయినా ఖచ్చితంగా మన వాళ్ళు బ్రష్ చేస్తారు. చేస్తాము గూడాను మనం. మార్నింగ్ చేసేటువంటి అలవాటు తప్ప నైట్ చేసేటువంటి అలవాటు మనకు జనరల్‌గా మన యొక్క విధానంలో, మనం ఉండే వాతావరణంలో మనకు లేదు. ఒక ఉదయం చేసేటువంటి అలవాటు మాత్రమే మనకుంది. పోనీ నైట్ చేయాలనేసి ఈ యొక్క సంస్థ ఎందుకు చెప్పింది అని మనం గనక ఆలోచిస్తే, మనం డే అంతా తినేటువంటి ఆహారంలో తింటూ ఉంటాం. మార్నింగ్ బ్రష్ చేస్తాము. డే అంతా తింటూ ఉంటాము. డే అంతా మనం నీళ్లు తాగడమో, తినడమో, ఏదో ఒక స్నాక్స్ తినడమో, ఆహారం తినడమో, సాంబారు, రసము ఇట్లాంటివన్నీ తినేటప్పుడు అది మనకు మన పళ్ళల్లో ఉంటుంది. అది మనకు సామాన్యంగా నైట్ అయ్యేటప్పటికి మనకు తెలియకుండా పోవచ్చు. మధ్య మధ్యలో వాటర్ తాగడం అట్లా ఇట్లా చేయడం వల్ల మనం ఇదే మనం అన్ని ఆహారాలు తీసుకున్నటువంటి ఇదే నోటితో ఇదే నోటితో మనం గనక నిద్రపోతే అంటే క్లీన్ చేసుకోకుండా అంటే బ్రష్ చేయకుండా గనక మనం పనుకుంటే, ఆ యొక్క పళ్ళ సందులో ఇరుకున్నటువంటి ఆహార పదార్థాలు, ఆ యొక్క ఆహార పదార్థాల నుంచి బాక్టీరియా అనేది మనకు ఫార్మ్ అవుతుంది. అంటే మనకు నైట్‌లో మన నోట్లో జరిగేటువంటిది బ్యాడ్ ఫ్రెండ్లీ బాక్టీరియా ఉంటుంది. లేకపోతే ఈ యొక్క చెడు చేసేటువంటి బాక్టీరియా 2 ఉంటాయండి నోట్లో. ఈ మనకు నోట్లో మనం క్లీన్ చేసి మన పళ్ళిని రక్షించేటువంటిది ఫ్రెండ్లీ బాక్టీరియా. ఈ యొక్క మనం తినేటువంటి ఆహారం ద్వారా ఆహారం ఇరుక్కొని ఉండడం ద్వారా అనేక రకాలైనటువంటి చెడ్డ బాక్టీరియాలు మనకు అక్కడ తయారవుతాయి నోట్లో. ఇవి ఏం చేస్తాయంటే మనం నిద్రపోయేటప్పుడు ఇప్పుడు మనకు శ్వాస పీలుస్తూ ఉంటాం, వదులుతూ ఉంటాం. దీని ద్వారా మనకు లోపలికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఈ యొక్క చెడ్డ బాక్టీరియా అనేది లోపలికి పోయేటువంటి అవకాశం ఉంది. ఇది లోపలికి వెళ్ళి ఈ రక్తంలో చేరి, ఈ శ్వాస ద్వారా రక్తంలో చేరి రక్తనాళాల మీద ప్రభావం చూపించేటువంటి అవకాశం చాలా ఉందండి. ఇప్పుడు ఎట్లా అంటే ఒక్క సెకండ్ చాలు. ఇప్పుడు రక్తనాళాల మీద ప్రభావం చూపించడంలో ఈ యొక్క రక్తంలో ప్రభావం చూపించడంలోనే మనకు కలిగేటువంటి అనేక రకాల సమస్యల్లో ప్రధానమైనది ఏంటంటే గుండెకి సంబంధించింది. ఈ గుండెకి సంబంధించి మనకు హార్ట్ అటాక్ వచ్చేటువంటి అవకాశం చాలా ఉంటుంది. ఈ యొక్క బాక్టీరియా అనేది రక్తంలో చేరి రక్తనాళాల నుండి సర్క్యులేషన్ ఏదైతే రక్తం ఫ్లో అవుతుందో ఈ ఫ్లోని కొంచెం అడ్డంకులు ఏర్పరుస్తుంది. అడ్డంకులు ఏర్పరిచినప్పుడు టక్కుమని మనకు హార్ట్ అటాక్ వచ్చేటువంటి అవకాశం చాలా ఉంది. అందుకనే మీరు గనక గమనిస్తే మనకు సహజంగా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన వాళ్ళల్లో రాత్రిలో నిద్రపోయే వాళ్ళు మాత్రమే ఎక్కువ మీకు కనపడతారు. ఎందుకు అంటే నిద్రపోతున్నా అంటే నిద్రలోనే చనిపోయాడు, నిద్ర లేవలేదు అనేటువంటి చాలా సార్లు వినుంటారు మీరు కూడా. ఎందుకు అంటే ఇట్లాంటిదన్నమాట. ఈ చెడ్డ బాక్టీరియా అనేది రక్తంలో చేరి ఈ యొక్క సర్క్యులేషన్ ఫ్లోని దెబ్బతీసి అడ్డంకులు ఏర్పరచడం వల్ల మనకు హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా అనేక రకాల సమస్యలు వస్తాయి. కాబట్టి ఇవన్నీ కూడాను మనకు దృష్టిలో ఉంచుకొని మనకు ఈ యొక్క సంస్థ ఇండియన్ డెంటల్ అసోసియేషన్ అనేటువంటి సంస్థ మనకేం చెప్పిందిరా అంటే మీరు రాత్రి కూడాను బ్రష్ చేయండి. ఇట్లా బ్రష్ చేయడం ద్వారా మీకు ఇటువంటి అనర్థాలు లేకుండా మీరు కాపాడుకోవచ్చు. మీరు సేఫ్ జోన్ లో ఉండొచ్చు అనేటువంటిది మనకు ఆ సంస్థ అనేది మనకు చెప్పిందనమాట. అట్లాగే ఇట్లాగే ఇన్ని రకాల ఉపయోగాలు ఉంటాయి. కాబట్టి మనం 2 పూట్ల బ్రష్ చేయడము అనేది మన యొక్క అలవాట్లు ఎవరికుండే అలవాట్లు వాళ్ళకుంటాయండి. ఇప్పుడు ఉదాహరణకి మన మన కంపెనీ 2 రకాల పేస్ట్‌లు మనకు ప్రవేశపెట్టింది. అందుకనే ఈ ఉదయం ఈ వైట్ పేస్టు, నైట్ రెడ్ పేస్టు. మీరు వైట్ పేస్ట్‌ని ఉదయాన్నే పళ్ళు తోముకోవడం వల్ల ఇన్ని రకాలైనటువంటి మనకు నోటి దుర్వాసన కావచ్చు, లేకుంటే పంటి 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 యొక్క రక్షణ కావచ్చు, లేకపోతే
ఈ యాంటీ బ్యాక్టీరియల్ లాగా మనకు రక్షణగా ఉండడం గాని, లేకుంటే అనేక రకాల సమస్యల నుంచి దూరం అవుతుంది. నెక్స్ట్ నైట్ ఈ రెడ్ పేస్ట్‌తో మీరు పొళ్ళు తోముకోవడం ద్వారా ఈ బ్యాక్టీరియా అనేది ఏదైతే ఉందో అది ఫార్మ్ అవ్వకుండా మీరు క్లీన్ చేసుకొని పనుకుంటే మీ ఆరోగ్యానికి, నెక్స్ట్ గుండెకి రక్షణగా ఉంటుందనే ఉద్దేశంతో మన కంపెనీ అనేది 2 రకాల పేస్ట్‌ని మనకు ప్రవేశపెట్టింది. దీని ద్వారా మనం గమనాంచ గమనించాల్సిందేందిరా అంటే 2 రకాలు 2 పూట్ల మనకు బ్రష్ చేసేటువంటి అలవాటు మనలో చాలా మందికి లేదు. ఎందుకంటే మనం మునుపటి నుంచి గూడాను ఉదయం లేసిన తర్వాత బ్రష్ చేస్తాము. హడావిడిగా ఎళ్ళిపోతాము. మళ్ళా నైట్ వచ్చి మళ్ళీ మనం ఆహ్, మన ప మళ్ళీ మనం అట్లాగే మనం నిద్రపోతాం గానీ నైట్ బ్రష్ చేసిన అలవాటు చాలా మందికి మనకు లేదండి. ఉంటే మంచి విషయమే. దాంట్లో ఏమి ఇబ్బందేం లేదు. అలాంటైనప్పుడు మనకు 2 రకాల పేస్టులు ఎందుకు ప్రవేశపెట్టింది కంపెనీ అంటే మనం ఒకటి ఆలోచించొచ్చు. ఎవరికి తగిన పేస్ట్ వాళ్ళు వాడొచ్చు. ఉదాహరణకి వైట్ పేస్ట్ మాత్రమే కొంతమందికి నచ్చుతుంది. అందుకని ఇన్ని రకాల ఉపయోగాలనేటివి మన పేస్ట్‌లో మనకు కంపెనీ అనేది ప్రవేశపెట్టిందనమాట. వైట్ మాత్రమే కొంతమందికి నచ్చుతుంది. దాంతోనే పళ్ళు తోముకుంటారు. అది మాత్రమే పూర్తిగా మనకు రక్షణ కలిగిస్తుంది. ఒక మంచి విషయం. అట్లాగే కొంతమందికి రెడ్ పేస్ట్ నచ్చుతుంది. కొంతమంది హార్డ్‌గా ఉండాలంటారు. రెడ్ పేస్ట్ నచ్చుతుంది. అట్లాంటి వాళ్ళు దాంతో తోముకుంటారు. కానీ ఎవరి యొక్క అలవాటును బట్టి, ఎవరికి నచ్చినటువంటి ఫ్లేవర్‌ని బట్టి వాళ్ళు తోముకోవచ్చనమాట. ఒకటి మనం మార్నింగ్ ఇది, రాత్రి రెడ్ పేస్ట్ తోముకోవచ్చు. మార్నింగ్ హెర్బల్ పేస్ట్ చేసుకోవచ్చు. లేదా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మార్నింగ్ కూడాను రెడ్ పేస్ట్ గాని, వైట్ పేస్ట్ గాని మనం తీసుకోవచ్చు. అటువంటి అవకాశం అనేది మనకుంది. మనకి ఎదుగుదల నిర్ణయించుకోవచ్చు. అందుకని మన కంపెనీ అనేది ముందు చూపుగా ఆలోచించి 2 రకాలైనటువంటి పేస్ట్‌ని మనకు ప్రవేశపెట్టింది. అద్భుతమైనటువంటి ఈ యొక్క పేస్ట్ అన్నమాట. ఓకే. మనకు ఆహ్, నోటికి సంబంధించినటువంటి ఇన్ని రకాల ఉపయోగాలున్నాయి. అట్లాగే కడుపులోకి తీసుకున్నా సరే, పిల్లకాయలు పొరపాటున మింగినా సరే, ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకు రక్షణ కలిగిస్తుంది. ఎందుకంటే ఫ్లోరైడ్ లేనటువంటి, కెమికల్ లేనటువంటి అద్భుతమైనటువంటి పేస్ట్ కాబట్టి. ఇది మనకు ఇక్కడ క్లారిటీ వచ్చింది. నెక్స్ట్ ఇది ఓన్లీ ఇన్నర్‌గానేనా? అంటే నోటికి సంబంధించిన దానికి వరకేనా? అంటే కాదండి. మనకిది నోటికి సంబంధించే కాకుండా మనకేదైనా గాయాలయ్యాయంటే అంటే ఉదాహరణకి ఏదన్నా వంట చేసేటప్పుడు ఆడవాళ్ళకి చిన్న చిన్న గాయాలైనా, లేదా పిల్లలు ఏదైనా ఆడుకునేటప్పుడు ఏదన్నా గుచ్చుకున్నా, ఏదన్నా ఆహ్, తెగినా, ఇటువంటి ఇబ్బందులు ఎదురైనప్పుడు మనం ఈ పేస్ట్‌నే మనం ఒక ఆయింట్‌మెంట్ లాగా దాని మీద అప్లై చేయొచ్చు ఆ గాయం మీద. అప్లై చేయడం వల్ల అంటే ఒకరికి తెగిన గాయం గావచ్చు. లేకపోతే ఏదన్నా ఒక వేడి తగిలి ఒక బొబ్బొచ్చినటువంటి గాయం గావచ్చు. దాని మీద మనం అప్లై చేయడం వల్ల మనకు వెంటనే ఆ యొక్క కారేటువంటి రక్తం ఏదైతే ఉందో, రక్తం వెంటనే గడ్డగట్టి రక్తం పోకుండా ఆపుతుంది. అట్లాగే గాయం మానపడానికి గూడా మనకి చాలా వరకు ఉపయోగపడుతుంది. ఇది ఎట్లాగా? ఇది రక్తం కారడం అనేది ఎట్లా ఆపుతుంది? ఎట్లా మనకు ఆహ్, గడ్డగట్టుతుంది? ఎట్లా మనకు గాయాన్ని మానుతుంది అంటే, ఇది మనకు అనేక రకాల వనమూలికలతో తయారు చేసినటువంటి హెర్బల్ టూత్ పేస్ట్ అని ఇప్పుడే మనం చెప్పుకున్నాం. హెర్బల్ టూత్ పేస్ట్ కాబట్టి వనమూలికలు ఇందులో ఉన్నాయి కాబట్టి, ఈ హెర్బల్ అనేది వనమూలికలనేటివి మనకు సహజంగానే ఈ యొక్క రక్తస్రావాన్ని లేకపోతే గాయాన్ని మాన్పేటువంటి గుణం అనేది సహజంగానే అందులో ఉంటుంది. కాబట్టి మన గాయాన్ని మాన్పడానికి గాని, లేకపోతే రక్తాన్ని ఆర్పడానికి గాని, ఇందులో ఉన్నటువంటి సహజ గుణమే పనిచేస్తుంది. కాబట్టి అద్భుతంగా ఏదైనా గాయమైనా సరే, ఏదైనా కాలినా సరే, ఇది మనకు నివారించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అది మనం ఇంకొకసారి గమనించుకునేటువంటి విషయం. నెక్స్ట్ స్లైడ్‌లోకి వెళ్దామండి. సరే ఓవరాల్‌గా మనం ఇప్పుడు చూసుకుందాము. ఇప్పుడు మనకు ఈ యొక్క పేస్ట్ ఓవరాల్‌గా మనకు ఎటువంటి వీధుల నుంచి మనకు రక్షణ ఇస్తుందనేది సింపుల్‌గా మనం ఇక్కడ గనక మనం చూసుకుంటే, హెర్బల్ టూత్ పేస్ట్, ఆర్‌సీఎం పేస్ట్ ప్రకృతి సిద్ధమైనటువంటి తెల్లని పేస్టు. ఈ పేస్టులో వేప, లవంగాలు ఉన్నాయి. వేప క్రిములతో పోరాడుతుంది. లవంగాలు చిగుళ్ళను బలంగా ఉంచుతుంది. మీ దంతాలను మెరిసేట్లు చేసి నోటిని తాజాగా రోజంతా ఉంచుతుంది. ఈ పేస్ట్‌లో ఎటువంటి హానికర హానిక హానిరక హానికారకాలు లేవు.
నోటి దుర్వాసనను నిరోధిస్తుంది, క్రిములతో పోరాడుతుంది, ఆరోగ్యకరమైనటువంటి చిగుళ్లను, బలమైనటువంటి మెరిసే దంతాలను, దంతాల మధ్య సందులను రాకుండా ఉంచుతుంది. ఇది మనం ఓవరాల్ గా మనం చూసుకున్నటువంటి ఈ యొక్క పేస్ట్ గురించి అద్భుతమైనటువంటి ఈ యొక్క ఇన్ని రకాలైనటువంటి ప్రయోజనాలు మనకున్నాయి. కాబట్టి మనం ఈ యొక్క పేస్ట్ ని ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి పిల్లలకు కూడా రక్షణ కలిగిస్తుంది. కాబట్టి పిల్లలకి స్పెసిఫిక్ గా ఎందుకు చెప్తున్నామంటే అండి, ఈ యొక్క రెడ్ పేస్ట్ అనేది పెద్దలు మాత్రమే ఎక్కువగా మనకు ఉపయోగించడం అనేది మనం ఎక్కడైనా చూస్తూ ఉంటాము. వైట్ పేస్ట్ అనేది పిల్లలు మాత్రమే ఎక్కువగా లైక్ చేస్తారు. ఎందుకంటే సాఫ్ట్ గా ఉంటుంది, తీయగా ఉంటుంది, నురగ బాగా వస్తుంది, వాళ్ళకి టేస్ట్ బాగుంటుంది, తోమడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పిల్లలు బాగా ఉపయోగిస్తారు. కాబట్టి పిల్లల రక్షణ లోపల నుంచి బలోపేతం చేయాలంటే, ఇమ్యూనిటీ బాగుండాలి, ఈ యొక్క ఎముకలు బలహీన పడకూడదు, పళ్ళు చిగుళ్ళు అన్ని సవ్యంగా ఉండాలి అంటే మన యొక్క వైట్ పేస్ట్ అనేది అద్భుతంగా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరి ఇంట్లోనూ మన వైట్ పేస్ట్ ఉండాలనేది మన యొక్క ఆర్సిఎం కంపెనీ యొక్క నినాదం. కాబట్టి ఈ యొక్క పేస్ట్ ద్వారా మనం అనేక రకాల వ్యాధుల నుంచి మనం అనేక రకాల మందిని మనం కాపాడుకోవచ్చు. నెక్స్ట్ ఈ యొక్క పిల్లల్ని అద్భుతంగా మనం ఈ యొక్క క్రిముల నుంచి, ఈ ఫ్లోరైడ్ అనేటువంటి కెమికల్ నుంచి మనం రక్షించుకోవచ్చు. కాబట్టి ఇన్ని రకాల ఉపయోగాలు కలిగినటువంటి హెర్బల్ పేస్ట్ ప్రతి ఒక్క మన ఆర్సిఎం సభ్యులు దీని గురించి సవ్యంగా తెలుసుకొని ప్రతి ఒక్కరికి కూడాను దీని గురించి తెలియపరిచి ఈ యొక్క హెర్బల్ పేస్ట్ ని అందరికి అందుబాటు అయ్యేటట్టుగా చేసుకొని మీ యొక్క బిజినెస్ లో ముందుకెళ్లాలనేసి కోరుకుంటున్నామండి. ఈ యొక్క పేస్ట్ గురించి తెలియపరిచేటువంటి అవకాశం నాకు కల్పించినందుకు మన లీడర్స్ అయినటువంటి నారారెడ్డి సార్కి, నెక్స్ట్ తార్కేష్ సార్ గారికి కృతజ్ఞతలండి, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీ యొక్క ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్క సభ్యులకు కూడాను కృతజ్ఞతలు జరుపుకుంటూ నమస్తే అండి. జై ఆర్సిఎం. ఓవర్ టు నారారెడ్డి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో 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 చెప్పండి సార్. ఎవరు? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అదే సార్, ఇప్పుడు ఏంటంటే ఐడి నేను కొంచెం బిల్లు పెట్టకపోవడం వల్ల అది టర్మినేట్ అయిపోయింది. మళ్ళీ బిల్లు పెట్టుకున్నప్పటి నుంచి నాకున్న కింద బిజినెస్ వాల్యూమ్ కానీ నాకున్న టీం యాస్టేజ్ గా కలుస్తుందా సార్, లేకపోతే ఏమైనా ప్రాబ్లం అవుతుందా సార్? సార్ ఒక్క నిమిషం, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో, మీ పేరేంటి ఒకసారి చెప్తారా? నా పేరు యాదవ్ సార్. నా పేరు, నేను ఇక్కడ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా. సరే సార్, మీరు పర్సనల్ గా నాకు ఫోన్ చేయండి. నా నంబర్ ఉంది కదా మీ దగ్గర? ఉంది సార్. ఎందుకంటే మనం అనేది ఒక అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్ లో ఉన్నాం సార్. ఏంటి ఆ అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్ అంటే, ఆర్సిఎం అనేది కేవలం మనకు మాత్రమే కాదు సార్. ఇప్పుడు మనం ఒక అద్భుతమైనటువంటి విషయాలు తెలుసుకునే క్రమంలో ఉన్నాం కాబట్టి మీరు పర్సనల్ గా ఫోన్ చేయండి. తప్పకుండా మనం మీటింగ్ అయిన తర్వాత మాట్లాడదాం. ఓకేనా? థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. సార్, ఇక ఈ రోజు టాపిక్ గురించి చూస్తే మన విజయాచారి గారు చాలా 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 వండర్ఫుల్ గా అనేక రకాలైనటువంటి విషయాలు మనతో పంచుకున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు సార్ గురించి చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే చూడండి, ఈ టాపిక్ గురించి సార్ చెప్పిన విధానం గురించి మాట్లాడే ముందు ఒకసారి మనం విజయాచార్య గారి గురించి మాట్లాడాలండి. కారణం ఏంటంటే, మనం ఏదైతే ప్రతిరోజు చెప్పుకుంటున్నామో, ప్రతిరోజు ఏదైతే వింటున్నామో దాని గురించి తూచా తప్పకుండా పాటించేటువంటి వ్యక్తి విజయాచార్య గారు. అంటే ప్రతిరోజు మనం అనుకుంటుంటాం కదా, ఇంకొంచెం ముందుకు వెళ్ళు అనేది మనం జీవితంలో అన్వయించుకుంటూ ముందుకు వెళ్ళాలని. అలాగా అసలు మీటింగ్ ఎలా రావాలో కూడా తెలియనటువంటి వ్యక్తి మొదట్లో. అంటే టెక్నాలజీ పరంగా కొంచెం సారు ఎప్పుడు చెప్తుంటారు, సార్ ఇది ఎట్లా అది ఎట్లా. అయితే ఇవన్నీ కాదు అని చెప్పేసి తనకి తాను ప్రతిరోజు నేర్చుకుంటూ హ్యాండ్ రైజ్ చేయడం, మాట్లాడడం అలవాటు చేసుకున్నారు.
ఆ తర్వాత స్లోగా పోస్ట్ గా రావడం అలవాటు చేసుకున్నారు. ఆ తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్ళు అని చెప్పేసి మన రివ్యూ మీటింగ్ లో చాలా చక్కగా రివ్యూ చేయడం అలవాటు చేసుకున్నారు. ఆ తర్వాత చెప్తున్నాం కదా, ఇంకొంచెం ముందుకు వెళ్ళి అని చెప్పేసి ఈరోజు ఒక కీ స్పీకర్ గా మన మధ్యలోకి వచ్చారు. చూడండి, ఏదైనా కూడా అంచెలంచెలుగా ఎదగాలి అని మనం చెబుతుంటాం, చూస్తుంటాం, చదువుతుంటాం, వింటుంటాం. కానీ దాన్ని ఆ విషయాన్ని అంచెలంచెలుగా వెదగాలనేటువంటి విషయాన్ని వంట పట్టించుకున్నటువంటి వ్యక్తి విజయాచారి గారు. చాలా అద్భుతంగా ఈరోజు ప్రజెంటేషన్ చేశారు. మన ఓవరాల్ గా హెర్బల్ టూత్ పేస్ట్ గురించి చాలా చక్కటి విషయాలు చెప్పారు. అయితే ఆ విషయాల గురించి మనం ఒకసారి గమనిస్తే చాలా చక్కగా చెప్పారండి. ముఖ్యంగా ఇది సహజ సిద్ధమైనటువంటి తెల్లదనాన్ని, అలాగే తాజా శ్వాసని మన దంతాలకు అందిస్తుందని చెప్పేసి చెప్పారు. ఇది 100% వాడిన వాళ్ళే చెప్తారు. ఎందుకంటే ఇంత అద్భుతమైనటువంటి పేస్టు. తర్వాత నాన్ ఫ్లోరైడ్ పేస్టు. నాన్ ఫ్లోరైడ్ అంటే ఏంటి అనేది కూడా చాలా చక్కగా చెప్పారు. ఫ్లోరైడ్‌కి, నాన్ ఫ్లోరైడ్‌కి ఏంటి డిఫరెన్స్ అని చెప్పేసి. అలాగే నాన్ ఫ్లోరైడ్ కారణంగా ఎంత హెల్తీగా ఉండొచ్చు, ఫ్లోరైడ్ కారణంగా ఎంత అన్‌హెల్తీకి లోనవుతారు పిల్లలు, అంటే ఎంత అనారోగ్యానికి గురవుతారనే విషయం గూడా చాలా చక్కగా చెప్పడం జరిగింది. సార్ విజయాచార్య సార్, ఒకసారి మీరు స్క్రీన్ క్లోజ్ చేయండి సార్, నా మాట వినపడుతుంటే. అలాగే ఇందులో ఉన్నటువంటి ఇంగ్రీడియెంట్స్ గురించి చూస్తే, ఇక్కడ ఉన్నటువంటి ఇంగ్రీడియెంట్స్ గురించి చూస్తే గనక చాలా అద్భుతంగా మనము గమనించొచ్చు. వేప, అలాగే ఇంకా లవంగాలు ఉన్న కారణంగా, ఈ వేప లవంగాల కారణంగా ఏమవుతుంది సార్ అంటే ఈ స్క్రీన్ ని చాలా అంటే పూర్తిగా అద్భుతంగా. తీసేయాలా సార్? ఓకే. అది నేను చేస్తున్నానులెండి సార్. ఓకే. అద్భుతంగా ఈ వేప కారణంగా చాలా యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి. అలాగే లవంగం కారణంగా యాంటీ బ్యాక్టీరియల్‌తో పాటు ఇంకా అనేక లక్షణాలు, మనకి ఉపయోగకరమైనటువంటి లక్షణాలు కలిగి ఉంటాయని చెప్పేసి చాలా చక్కగా చెప్పారు సార్. అలాగే ఈ కేవలం లోపల వరకే మాత్రమే కాదు, నాట్ ఓన్లీ ఇంటర్నల్ యూజ్, ఎక్స్‌టర్నల్ యూజ్ కూడా. అంటే మన శరీరం పైన కూడా చాలా అద్భుతంగా ఉపయోగించొచ్చని చెప్పి చాలా చక్కగా చెప్పారు. అలాగే ఇండియన్ డెంటల్ అసోసియేషన్ వాళ్ళు సూచించినటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని ఇక్కడ తెలియచేయడం జరిగింది. ఇంకా చెప్పాలంటే ఇంత అద్భుతమైనటువంటి టూత్ పేస్ట్‌ను మనకు అందించడమే కాకుండా ఆర్‌సీఎం ఏం చెబుతుందంటే, హర్ ఘర్ క్యావిగో, ఘర్ ఘర్ క్యావిగో. ప్రతి ఇంట క్యావిగో వెళ్ళాలి, ఇంటింటికి క్యావిగో వెళ్ళాలి. చాలా అద్భుతమైనటువంటి నినాదాన్ని గూడా మన కంపెనీ చెప్పినటువంటి నినాదాన్ని మనకు చాలా చక్కగా తెలియజేశారు. ఓవరాల్‌గా చూసుకుంటే చాలా మంచి విషయాలు ఈరోజు మనందరితో పంచుకున్నందుకు విజయాచార్య గారికి చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అయితే మన మధ్యలో మన గ్రేట్ విజనరీ లీడర్ తారకేశ్ సార్ హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. అలాగే ఇంకా ఎవరైనా సరే మాట్లాడితే గనక చాలా బాగుంటుంది. ఓకే సార్, తారకేశ్ సార్, మీరు ప్లీజ్ వెల్కమ్ సార్. ఓకే, శుక్రియా సార్. సార్ నా వాయిస్ క్లియర్ గా ఉందా? ఎస్ సార్, క్లియర్ సార్. సార్ ఫస్ట్ అందరికి జై ఆర్‌సీఎం, లవ్లీ గ్రేట్ మార్నింగ్. అందరూ ఆనందంగా, ఉల్లాసంగా, హ్యాపీ, జాందార్ గా, స్వస్థగా, మస్తుగా ఉంటారనుకుని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను. అయితే సార్, ఇక్కడ మార్నింగ్ సెషన్ లో మన టోటల్ ఆర్‌సీఎం ఫ్యామిలీకి హ్యాపీ వెల్కమ్. మనం మార్నింగ్ హెల్త్ గురించి ఇంత చక్కగా, ఇంత సూపర్ గా మనం తెలుసుకుంటున్నాము. ఓకే సార్, ఇవాళ ఎంత అద్భుతమైన కుటుంబంలో మనము ఉన్నామో ఒక్కసారి మీరు డీప్ గా ఆలోచిస్తే మన కుటుంబము ఎంత అద్భుతంగా ఉందో ఒకసారి తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ డైలీ మార్నింగ్ సెషన్ లో ఒక పాజిటివ్ మూమెంట్, ఒక పాజిటివ్ మాహోల్లో మనం డైలీ మార్నింగ్ వస్తున్నాము. తర్వాత ఒక హెల్త్ గురించి చాలా చక్కగా తెలుసుకుంటున్నాము. ఈ మన హెల్త్ కి ఒక సులభంగా, ఒక ఈజీ ప్రొసీజర్ తో మనం ఏ ప్రకారంగా హెల్తీగా ఉండగలము. అయితే ఇవాళ ఇండియాలో ఎర్లీ మార్నింగ్ యూజ్ అయ్యే ఒక ఫస్ట్ ప్రొడక్ట్ అదండి పేస్ట్. మీ అందరికీ తెలుసు ఫస్ట్ ప్రొడక్ట్. ఆ ప్రొడక్ట్ గురించి
ఇవాళ విజయాచార్య సార్ ఇంత చక్కగా ఇంత సూపర్ గా చెప్పారు. విజయాచార్య సార్ టోటల్ మన ఆర్సిఎం ఫ్యామిలీ తరపు నుంచి మీకు హార్ట్లీ థ్యాంక్ యూ. అలాగే ఇవాళ మన హోస్ట్ నాగరాజ్ రెడ్డి సార్కి ఇంకా హార్ట్లీ థ్యాంక్ యూ. ఇంత చక్కగా ఈ ప్రోగ్రామ్ కంటిన్యూటీగా అవుతున్నవి. మీ అందరూ సపోర్ట్, మీ అందరూ సహకారంగా ఈ ఈ ఈ కార్యక్రమ్స్ అన్ని జరుగుతున్నవి. అయితే నేను ఒకటే అంటాను సార్, ఈ ప్రోగ్రామ్ కి ఇంకా మనము పవర్ఫుల్ గా తయారు చేయాలి, ఒక సిస్టమేటిక్ గా తయారు చేయాలి, తర్వాత స్ట్రెంత్ పెంచాలి. దాని గురించి బాగా అందరము ఒకరికొకరికి సపోర్ట్ గా ఉంటే 100% మనము అందులో ఇంకా విజయం సాధిస్తాము. ఎందుకంటే సార్ ఒక యూనిటీగా ఉండే కారణంగా ఏదైనా విజయం సాధించడము చాలా చాలా ఈజీ, చాలా ఈజీ. అందుకే సార్ ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ లో మనకు ఒక యూనిటీగా ఉండడానికి ఇక్కడ చాలుకరు డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ లో మనము ఒక యూనిటీగా ఉండి ముందుకు వెళ్ళడానికి, ఒకరికొకరికి మోటివేషన్ చేసి, ఒకరికొకరికి ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ ఇస్తూ, ఒకరికొకరికి కోఆర్డినేషన్ చేస్తూ మనం ముందుకు వెళ్తున్నామే. ఈయనంత అద్భుతమైన ప్లాట్ఫారం ఇంకా ఎక్కడా మనకి దొరకదు సార్. మనం ఒక అద్భుతమైన ప్లాట్ఫారం లో ఉన్నాము. అందుకే మీ అందరితో ఒకే రిక్వెస్ట్, ఈ ప్రోగ్రామ్ స్ట్రెంత్ కంటిన్యూటీ పెంచండి, చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇవాళ నేను రివ్యూ మీటింగ్, ఇవాళ ఈయన గురించి ఒక పేస్ట్ ప్రొడక్ట్ గురించి చెప్పాలంటే ఈయనకి చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది. ఒక పేస్ట్ ద్వారాగా మనము ఎన్ని కుటుంబాలకి ఆరోగ్యం ఇవ్వచ్చు, తర్వాత కొన్ని కుటుంబాల ద్వారాగా మనం ఈ పేస్ట్ మీదే లక్షల టర్న్ ఓవర్ ఇంకా తీసుకుని రావచ్చు. అయితే సార్ మీకు ఒక్క విషయం చెప్పాలంటే, మనం చిన్నప్పటి నుంచి పేస్ట్లు వాడుతున్నాము. ఓకే, నాకు ఇప్పుడు 38 years అవుతుంది. నేను ఇప్పుడు దాకా కంటిన్యూ చిన్నప్పటి నుంచి నేను పేస్ట్లు వాడాను. కానీ సార్ ఆర్సిఎం లో వచ్చిన తర్వాత, ఈ సిస్టమ్ లో వచ్చిన తర్వాత ఒక పేస్ట్ ఇంకా ఇన్ని రకాల క్వాలిటీ ఉంటుంది ఇన్ని రకాల క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ ఉంటావు అనుకొని నేను ఈ సిస్టమ్ లో వచ్చిన తర్వాత తెలుసాను ఇంత డీప్ గా. ఒకసారి ఆలోచించండి సార్, పేస్ట్ అయితే మనం కొన్ని సంవత్సరాల నుంచి చిన్నప్పటి నుంచి చేస్తున్నాము. ఓకే, చిన్నప్పటి నుంచి మనం చేస్తున్నాము, కానీ ఒక పేస్ట్ ఇంత చక్కగా క్వాలిటీ ఉండాలి. ఎందుకంటే సార్ పేస్ట్ ఎందుకు క్వాలిటీ ఉండాలంటే, మన ఇండియా భారతదేశం ఎన్నో రకాల భోజనాలకి, రుచి అయిన టేస్టీ భోజనాలకి మన భారతదేశం చాలా చాలా ఫేమస్ సార్. మీ అందరికీ తెలుసు. ఓకే, చాలా మంది ఎన్రైజ్ చేశారు. నేను వేగం ఖతం చేస్తాను, ఎందుకంటే రేపు ఇంకా రివ్యూ మీటింగ్ ఉంది. అయితే సార్ మన భారతదేశం ఎన్నో రకాలుగా రుచైన భోజనాలకి పూర్తిగా వరల్డ్ లో ఫేమస్. ఇప్పుడు మొన్న నేను ఒక వీడియో చూస్తుంటే, మన భారతదేశంలో ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్క స్వీట్ చాలా ఫేమస్. మన ఆంధ్రాలో చాలా చాలా ఫేమస్ అయిన స్వీట్ టోటల్ వరల్డ్ లో ఫేమస్ మన ఈస్ట్ గోదావరిలో ఉన్న పూతరేకులు. అది టోటల్ ఆయనకి వరల్డ్ లో ఆయనకి పెద్ద పేరు ఉందండి, మన ఆంధ్రాలో పూతరేకులు అనుకోని. అంటే సార్ ఇక్కడ ఏంటంటే మనమందరము రుచైన భోజనాలకి బాగా మనము ఇంట్రెస్ట్ పడతాము, ఇష్టం పడతాము. మంచి రుచైన భోజనం తినాలి. మూర్తి సార్తో ఉంటే భోజనాల గురించి మేము మాట్లాడుకుంటుంటే చాలా చక్కగా ఇవన్నీ ఉంటాయి. అలాగే సార్ ఓకే, తర్వాత నాగరాజ్ రెడ్డి సార్ వాళ్ళ ఇంటికి వెళ్తే చాలా రుచైన భోజనాలు మేడం గారు ఇంకా తయారు చేస్తారు అక్కడ వాళ్ళకి ఇవన్నీ. అయితే సార్ ఇవన్నీ మంచి భోజనాలు మంచిగా టేస్ట్ మనం పూర్తిగా మంచి అనుభవించాలంటే, మంచి ఎంజాయ్ చేయాలంటే మన డెంటల్ పళ్ళు స్ట్రాంగ్ గా ఉండాలి. అవి ఉంటే మనం ఇవన్నీ చేయగలము. ఒక చెరుకు తినాలంటే ఎంత స్వీట్ గా ఉంటుంది, అది తినాలంటే మన పళ్ళు స్ట్రాంగ్ ఉండాలి. అయితే సార్ మనము ప్రతి భోజనంకి టేస్టీగా తీసుకోవాలి, అనుభవంగా తీసుకోవాలంటే సార్ మన డెంటల్ స్ట్రాంగ్ గా ఉండాలి, మౌత్ స్ట్రాంగ్ గా ఉండాలనుకునే ఇవాళ మన పేస్ట్ గురించి ఇంత చక్కగా ఇంత సూపర్ గా జబర్దస్త్ గా విజయాచార్య సార్ చెప్పారు. హార్ట్లీ థ్యాంక్ యూ సార్. అయితే సార్ ఒక పేస్ట్ తోనే కరెక్ట్ గా మనము మన ఇంట్లో మార్చుకొని ప్రతి ఇంట్లో మార్చుకుంటే
మనం కంటిన్యూటీగా కాలం ప్రకారంగా లాంగ్ టైం మనం మంచి రుచైన భోజనాలకి ఆనందంగా ఉల్లాసంగా తీసుకోవచ్చు. ఎందుకంటే డెంటల్ బాగుండాలి సార్, చాలా చక్కగా ఉండాలి. ఇప్పుడు చాలా మందికి పళ్ళు లేకపోతే వాళ్ళకి చెరికి తింటే ఇంకా పాపం అంటే లేదు సార్ మేము తినలేమంటారు, పళ్ళు లేవని. అందుకే సార్ ఇక్కడ ఏంటంటే మన పేస్ట్లు అందరూ కరెక్ట్ గా వాడుకుంటే ఇంతో ఎన్నో రకాల హెల్త్ డిసీజ్ ఇంకా రావు. అయితే ఇక్కడ ఒక పేస్ట్ లో ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నవి, ఇన్ని రకాల ఇంగ్రీడియంట్స్ ఉన్నవి, ఇంత హెల్త్ బెనిఫిట్ ఉందనుకొని ఈ సిస్టమ్ లో వచ్చే తెలుసుకుంటున్నాం సార్. ఇది వండర్ఫుల్ సెషన్ సార్. ఈ సెషన్ లో మార్నింగ్ సెషన్ లో పూర్తిగా రండి. రేపు ఇన్ని టర్న్ ఓవర్ ఎంత చేయగలము, ఇందులో ఒక పేస్ట్ తో ఎంత పెద్ద బిజినెస్ అవ్వగలదో అవన్నీ రేపు రివ్యూ మీటింగ్ లో చెప్తాను. ఎందుకంటే టైం పర్మిషన్ ఇవ్వట్లేదు. ఇంకా నలుగురు ఎంకరేజ్ చేశారు సార్. ప్లీజ్ ఓవర్ టు నాగరాజ్ రెడ్డి సార్. థ్యాంక్ యూ ఇంత మంచి అవకాశం వినండి. సార్ సారు బిజీగా ఉన్నట్టున్నారు సార్. ఓకే సార్. మన మధ్యలో నేను అందరికి ఇన్వైట్ చేస్తాను సార్. మన మధ్యలో హిమబిందు మేడం గారు ఉన్నారు. మేడం ప్లీజ్ గ్రాండ్ వెల్కమ్. నమస్తే సార్. ఆర్సిఎం ఫ్యామిలీ నమస్తే మేడం. జై ఆర్సిఎం. సార్. ఆర్సిఎం ఫ్యామిలీ మెంబర్స్ శుభోదయం. జై ఆర్సిఎం. ఈ రోజు విజయాచార్య సార్ అయితే చాలా చక్కగా చెప్పారు. ఫస్ట్ టైం ఈ స్పీకర్ గా వచ్చినా కూడా అద్భుతంగా చెప్పారు. ఈ రిజల్ట్ అంతా అసలు మీటింగ్ కి రావటం, డైలీ వినటం, కొంచెం కొంచెంగా మనం నేర్చుకోవాలి అనే తపన మనిషిలో ఉండటం వల్ల మాత్రమే ఇది సాధ్యమవుతుంది. ప్రొడక్ట్ వాడటం వల్ల అది ఎలా ఉంటుంది అనేది మనం నలుగురికి చెప్పగలుగుతాం. విజయాచార్య సార్ని నేను ఢిల్లీ ప్రోగ్రామ్ కి వెళ్ళినప్పుడు చూశాను ఫస్ట్ టైం. సార్ రియల్ గా కూడా చాలా సున్నితంగా చిన్నగా చెప్తూ ఉంటారు. అలానే ప్రతి ఒక్కళ్ళకి అర్థమయ్యేలాగా నిదానంగా కూడా ఈరోజు చాలా చక్కగా అయితే కీ స్పీకర్ గా అయితే చెప్పడం అయితే జరిగింది. ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. రివ్యూ మీటింగ్ లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ. అలాగే సార్ మన మధ్యలో యేసు గారు అమలాపురం నుంచి. సార్ ప్లీజ్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. మిత్రులందరికీ శుభోదయం అండి. నాకు ఇంత చక్కటి అవకాశం కల్పించినటువంటి నాగరాజ్ రెడ్డి గారికి, అలాగే తారకేష్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి మొదటగా మరి హార్ట్లీ కంగ్రాచులేషన్స్ అండి విజయాచార్య సార్కి. హ్యాండ్ రైట్ చేసేటటువంటి కాడ నుంచి మరి హోస్టింగ్ అలాగే రివ్యూ చేస్తూ మొదటిసారిగా మరి కీ స్పీకర్ గా వచ్చి చక్కటి అద్భుతమైనటువంటి హెర్బల్ టూత్ పేస్ట్ గురించి ఎన్నో విషయాలు మరి తెలియచేశారు. రాబోయే రోజుల్లో ఇంకా మరిన్ని చక్కటి ప్రొడక్ట్స్ తో, చక్కటి ఇన్ఫర్మేషన్ తో మరి ఆర్సిఎం కుటుంబ సభ్యులందరికీ కూడా చక్కటి సమాచారాన్ని ఇస్తారని మరి తెలియజేస్తూ మరి హార్ట్లీ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ ఉన్నానండి. థ్యాంక్ యూ సార్. జేఆర్సిఎం. థ్యాంక్ యూ యేసు గారు. థ్యాంక్ యూ. ఓకే, మన మధ్యలో విజయాచార్య గారు ఎంకరేజ్ చేశారు. సార్ ప్లీజ్ వెల్కమ్ సార్. సార్ విజయ్ కుమార్ గారు సార్. సార్ విజయ్ కుమార్ గారా? ఓకే సార్, సారీ విజయ్ కుమార్ గారు. సార్ ప్లీజ్ సార్ వెల్కమ్. హాయ్ సార్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ సార్, గుడ్ మార్నింగ్. ఈరోజు ఫస్ట్ టైం నేను జాయిన్ అయ్యాను జూమ్ మీటింగ్ కి. దానికి కొండే సార్ నన్ను ఇంట్రొడ్యూస్ చేశారు. ఓకే సార్, వెల్కమ్ సార్, గ్రాండ్ వెల్కమ్. ఈ సెషన్ లో మీకు టోటల్ మన ఫ్యామిలీ తరపు నుంచి. ఓకే సార్, కంటిన్యూ సార్. ఈరోజు విన్నాను ఫస్ట్ ఆర్సిఎం గురించి. కొండే సార్ చెప్తూనే ఉంటారు, కాకపోతే
ఆ విజయచారి సార్ చెప్పింది కూడా కొంచెం అర్థమైంది. ఇంకా ఫస్ట్ టైం కదా, కొంచెం అర్థం చేసుకుంటూ ముందుకెళ్తాం. ఓకే సార్, ఓకే సార్. ఇలాగే సార్ మీరు కంటిన్యూ రండి. కంటిన్యూ వస్తే ఇక్కడ మంచి హెల్త్ ఇన్ఫర్మేషన్ ఇంకా తెలుసుకుంటారు. ఓకే సార్, చాలా విషయాలు ఇక్కడ తెలుసుకుంటారు. డైలీ మార్నింగ్ సెషన్ 6:25 కు రండి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, నాగరాజ్ సార్. హలో. ఓకే సార్. అయితే మన మధ్యలో నెల్లూరు నుంచి సీనియర్ లీడర్ మూర్తి గారు, శ్రీనివాస్ మూర్తి గారు. సార్ ప్లీజ్ వెల్కమ్ సార్. ఓకే, థ్యాంక్ యూ తారకేష్ సార్. అందరికీ మన ఆర్సీఎం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా శుభోదయం. మాకు అవకాశం ఇచ్చిన మన లీడర్స్కి, గ్రేట్ లీడర్స్కి, మన ఫ్యామిలీ మెంబర్స్కి అందరూ కూడా మరొకసారి నా ధన్యవాదాలు. అదే మరిగా విజయాచారి గారు వాస్తవంగా మనకు హోస్ట్గా వ్యవహరిస్తూ ఈరోజు ఒక కీ స్పీకర్గా ఫస్ట్ టైం ఒక మంచి ప్రొడక్ట్తో మార్నింగ్ సెక్షన్లోని మనం ఏదైతే వాడతామో ఆ పేస్ట్ గురించి చాలా అద్భుతంగా ఎగ్జాంపుల్స్తో సహా మనకు ఉదహరిస్తూ చాలా చక్కగా చెప్పారు. సార్ మామూలుగా కూడా అతను షాప్కి వచ్చినా, ఎవరితోనే ఎక్కడికైనా మాట్లాడినా కూడా చాలా సౌమ్యంగా అన్ని విషయాలు చాలా చక్కగా, తనకు మామూలుగా కొంత జనరల్ నాలెడ్జ్ అయితే ఈ మెడికల్ పరంగా అయితే ఉంది. ఆ యొక్క విధానంలో సార్ చాలా చక్కగా కొంచెం డెప్త్గా కూడా కొన్ని ఆరోగ్య విషయాలు చక్కగా వివరిస్తాడు. ఆ అనుభవం అయితే తన దగ్గర ఉంది. ఆ అనుభవంతో ఈరోజు ఒక మన పేస్ట్ గురించి చాలా అద్భుతంగా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ విజయాచారి సార్, చాలా చక్కగా వచ్చారు. అదే మరిగా ఇంకా మిగతా అన్ని పార్ట్స్లో కూడా మీరు ఇంకా ఎన్నో అద్భుతమైన విషయాలు మన ఆర్సీఎం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా తెలియజేయాలని మనసారా కోరుకుంటూ, ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మన గ్రేట్ లీడర్స్ అందరికీ థ్యాంక్ యూ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను సార్. జై హింద్, జై ఆర్సీఎం. థ్యాంక్ యూ. ఓవర్ టు నాగరెడ్డి సార్. ఓకే సార్, ఇక్కడ నుంచి ఈ సెషన్ కి ఇంత షాన్దార్ జబర్దస్త్ ఈ సెషన్ అయ్యే కారణంగా మనం ఇక్కడ ఈ సెషన్ కి ఇక్కడ క్లోజ్ చేద్దాం. తర్వాత రేపు మళ్ళా 25 కి రివ్యూ మీటింగ్ తో కలుద్దాం. అప్పటిదాకా మీరందరూ ఆనందంగా, ఉల్లాసంగా, హ్యాపీగా ఉండాలి. తర్వాత ఈ పేస్ట్ గురించి ఇంత చక్కగా ఇంత జబర్దస్త్ గా చెప్పారు కదా, ఒక్కసారి ఈయనకి చెక్ చేసుకొని రేపు మనము ఈయనకి రివ్యూ మీటింగ్ లో ప్లాన్ చేద్దాం. ఎందుకంటే ఇండియాలో ఒక పేస్ట్ తోనే ఎంత పెద్ద ఇన్కమ్ ప్రతిరోజు ప్రతి నెల బయటకు వెళ్తుందో అది మీకు నేను చెప్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ. జయశ్యామ్, రేపు మనం కలుసుకుందాం. ఓవర్ టు నాగరాజ్ రెడ్డి సార్, ఏదైతే ఉంటే ఆ తర్వాత మీటింగ్ క్లోజ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సార్. యాక్చువల్లీ మొబైల్ హ్యాంగ్ అయిపోయింది, అన్మ్యూట్ చేసుకోవడానికి హ్యాంగ్ అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ. అయితే సార్, ఈ రోజు ఇంత చక్కటి విషయాలు మనం తెలుసుకున్నాం. అయితే ఈ టాపిక్ కు సంబంధించి రేపు రివ్యూ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ హెల్త్ అండ్ స్ట్రాంగ్ ఇండియా అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మళ్ళీ మనం చూడొచ్చు. ఆ కారణంగా ఎన్నో విషయాలు మళ్ళీ ఇప్పుడు మిస్ అయిన వాళ్ళు ఉంటారు, నోట్ చేసుకోకపోవడం కావచ్చు, లేకుంటే మీటింగ్ మిస్ అయిన వాళ్ళు కావచ్చు. వాళ్ళందరూ కూడా ఈ ఆర్సీఎం హెల్త్ అండ్ స్ట్రాంగ్ ఇండియా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ రోజు జరిగిన కార్యక్రమాన్ని వీక్షించి ప్రోడక్ట్స్ గురించి తెలుసుకొని రేపు ఈ టాపిక్ సంబంధించి రేపు రివ్యూ మీటింగ్ లో ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ అవుతారని చెప్పేసి, చాలా అద్భుతమైనటువంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ మీటింగ్ క్లోజ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.